హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, బల్గం సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసింది కదా. అండ్ బల్గం మూవీలో ఎంత కామెడీ వండించారంటే నయనతార క్యారెక్టర్ ఇప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే టీవీలలో కూడా రావడం జరుగుతుంది బల్గం మూవీ. ఆ నయనతార క్యారెక్టర్ ఆమెనే అరుణాదేవి గారు మనతో ఉన్నారు, బల్గం ఫేమ్ ఆర్టిస్ట్. అండ్ తను సురభి ఆర్టిస్ట్ కూడా. అండ్ సురభి నుంచి వెళ్ళి మూవీ ఆర్టిస్ట్గా ఎలా మారారో తన మాటలు అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరందరు బాగున్నారా? బాగున్నాను. ఓకే, ఏంది డల్గా ఉన్నారు? ఏం లేదు, మాట్లాడండి. ఏంది నీరసం వచ్చిందా బల్గం సినిమా చేసి? ఏం లేదు బాగానే ఉంది. ఎందుకంటే బల్గం సినిమాలో లోటలు పట్టుకొని పోవడము ఆ నీరసం ఇంకా ఉందా? ఏం లేదు ఏం లేదు, ఎనర్జీగానే ఉన్నారనమాట. ఓకే, కానీ అమ్మ బల్గం సినిమా తర్వాత మీరు అంటే సక్సెస్ వచ్చింది, చాలా మంచి సక్సెస్ వచ్చింది, చాలా పెద్ద సక్సెస్. బల్గం మూవీలో ఉన్న అందరు కూడా చాలా మంచి బిజీగా ఉన్నారు, మీరు కొంచెం వెనుకబడ్డట్టు అనిపిస్తుంది. అవును, ఎందుకో రాలేదు అవకాశాలు. ఏమో మరి అదృష్టం అనుకోవాలా, లేకపోతే మరి క్యారెక్టర్ల గురించి అందరూ అనుకోలేదేమో. కొంచెం నాది హాస్యం సెక్షన్కి వెళ్ళిపోయింది కదా, సీరియస్ కామెడీ అయిపోయింది. తర్వాత లగ్గం వచ్చింది, ఓకే, భగవంతుడు వచ్చింది. భగవంతుడు చాలా రోజులు చేసాం. భగవంతుడు మంచి క్యారెక్టర్ పడింది అందులో. మన నిర్మలమ్మ గారు లాంటి క్యారెక్టర్, హీరోకి నాయనమ్మ, మంచి మంచి డైలాగులు అవన్నీ ఉన్నాయి. ఇంకా రాలా, అది వస్తుంది. రిలీజ్ అయిందిలేండి, మామూలుగా ఉంది. అందులో 4 సీన్లు ఏమో ఉన్నాయి అంతే లగ్గంలో. తర్వాత 1, 2 అలా వస్తూనే ఉన్నాయి. వెబ్ సిరీస్ ఒకటి చేశాను, ఇది హుషారు పిట్టలు అని ఏదో పెడతామన్నారు, ఇంకా పూర్తిగా పేరు పెట్టలా, అంతవరకు ఇప్పటివరకు అయితే అనుకున్నారు. అందులో చేశాను. ఇలాగే పక్కింటి ఆవిడ మాటకు వచ్చి తొంగి చూడడం, ఇలాంటివన్నీ చేశాను. వీళ్ళింటి విషయాలన్నీ అందరి దగ్గర మాట్లాడడం, అది అలాంటివి చేశాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేనే మాట్లాడేస్తున్నానా? అట్లా సైకిల్ అత్తగారు పెట్లే అనేది ఓ మూవీ చేస్తున్నాను. ఇంకోటి ఇంకా పేరు పెట్టలేదు, అది ఒక ఏదో పాల కేంద్రం, పాలు పోసే అటువంటివి, అది చేస్తున్నానండి. ఓకే, అంటే మీరు ఇంత అంటే ఇంకా ఫుల్ బిజీ అయి ఉండాలి, కాలేదు అదే అంటే. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ కానీ బల్గం మూవీ మొత్తంలో ఒక విషయం ఏంటంటే, ఒక సీరియస్ యాక్షన్ వెళ్తుంటుంది, ఎమోషనల్ వెళ్తుంటుంది, మళ్ళీ అందులో ఫన్ ఉంటుంది. ఆ ఫన్ ఇక మీరే దాంట్లో ఉండేది, ఫన్ అంతా మీరే ఎక్కువ. కాబట్టి జబర్దస్త్ రోహిణి గారితో కాంబినేషన్ మీది. ఎలా ఉండే రోహిణి గారు అండ్ మీ కాంబినేషన్? చాలా బాగుండేవాళ్ళం అందరం, ఒక కుటుంబంలా కూర్చొని మాట్లాడుకుంటూ, షూట్ అయిపోగానే ఎవరి దగ్గరికి వెళ్ళిపోకుండా అందరం దగ్గరే, చెట్ల కింద. ప్రియదర్శి కానీ రచ్చరవి, రచ్చరవి ఉంటే రచ్చరచ్చేనా, నిమిషం నిలబడినట్టుగా అందరినీ. రోహిణి గారు వాళ్ళు జోకులు చేసుకుంటూ నవ్వుకుంటూ అందరం కూర్చొని ఉండేవాళ్ళం. ఏ కామెడీ చేసేది రోహిణి బాగా? వాళ్ళు ఎప్పుడెప్పుడు అన్ని మాట్లాడుకోవడాలు, అందులో అదే ఇట్లే ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడమే జోక్గా, సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడేవాళ్ళు. వేణుగారి డైరెక్షన్ ఎలా ఉండే? చాలా బాగుందండి. చాలా అంటే నాకు సినిమా అనుభవం లేదు కదా, కొన్ని చేశాము, కానీ కొంత ఎక్కడ గుంపులో ఉన్నట్టుగా మొత్తానికి కెమెరా ముందొచ్చి మరి అది క్లోజ్ పడలా. ఒక అప్పుడు లాహిర్ చేసాం, కానీ అది వెయిటింగ్లో పూర్తిగా ఎత్తేసారు. ఓకే, లాహిరిలో మీరు అది అదే ఈ సెటప్, సురభి సెటప్లో ఉత్సవంలో కూడా సురభి సెటప్లో ఎవరు గుర్తుపట్టరు మమ్మల్ని. ఉత్సవంలో కూడా అంతా జరుగుతుంటది, అదే అంతా మొత్తం ఈ ఫుల్ రాజులు మంత్రులు అమ్మవారు గెటప్లలో ఎవరు అంతగా కనిపెట్టేంత లేదు. అలా జరిగే 2-3 సినిమాలు అలాగే అయిపోయాయి. ఓకే, ఈ షూటింగ్ ఎక్కడ జరిగిందమ్మా? ఇది మొత్తం సిరిసిల్ల చుట్టూ, సిరిసిల్ల మెయిన్ సెంటర్ చుట్టూ ఒక జిల్లేళ్ళ, తంగేళ్లపల్లి, వెంకటాపురము, బాగా జరిగాయి. కనగర్తి, ముఖ్యంగా ఆయన ఇల్లు మాత్రం కనగర్తి అండి. అదే ఆ తాత ఇల్లు, మా బావగారు, మా బావగారి ఇల్లు, మీ బావగారి ఇల్లు. కానీ బల్గం మూవీ చూసినంత అంటే ఒక చరిత్ర సృష్టించింది బల్గం. అవునండి. ఎందుకంటే చిన్న సినిమా అయినా కూడా చిన్న ఆర్టిస్టులు ఉన్న అప్కమింగ్ ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో, కొత్త వాళ్ళు, మీలాంటి వాళ్ళు పరిచయం అవ్వడం జరిగింది. కానీ అందరు బిజీ ఉన్నారు. అండ్ ఆ పేరు కూడా మంచి తీసుకొచ్చింది, అందరికి మంచి పేరు తీసుకొచ్చింది. మీదికు నయనతార అంటే గుర్తుపడతారు, అరుణదేవి అంటే ఎవరు అంటే కోకా-కోలా అంటే నయనతార. కోకా-కోలా ఇప్పటికి కూడా ఆటోలో కూర్చొని అందులో కూర్చున్నది, ఏదైనా వెళ్తూ క్యాబ్లో వెనక్కి ఒకసారి 2 సార్లు
మీరు సినిమాలో ఉన్నారు కదా అలా కోకోకోలా అడిగింది మీరే కదా ఇలా కోకోకోలా సీన్ ఆ టైంలో ఉండేనా లేకుంటే సృష్టించారా? ఉంది ఉంది అందరూ రాసుకున్నారు. ఓకే. అయితే కొంచెం ఒక మోస్తరు వెళ్తుంది అనుకున్నా, ఎందుకు అది చాలా వచ్చింది, బాగా వచ్చేసింది. ఇంకా మూతి తిప్పాను నేను ఇలా, ఒకసారి తిప్పండి. అవి బాగుంది అని ఉంచమ్మా ఉంచన్నాడు ఆయన. మా అమ్మకు ఉండేది అలవాటు, ఏదైనా ఇష్టం లేని నచ్చ అనేది, కోపం వచ్చి ఏం అనలేక అలా అనేది. అది అక్కడ నాకు గుర్తొచ్చి అన్న ఇష్టం లేనప్పుడు మూతి తిప్పుకోవడం అది చేస్తుంటారు కదా పల్లెటూళ్ళు ఎక్కువ. ఓకే, ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి. కొత్తకాలం నుంచి ఏడుస్తున్నా, పచ్చి వంచలు ఇచ్చిన పాపాన్ని పోయి అది గిట్టొచ్చి కట్టేసిందో లేదో ఏ నాకెందుకు సలగనదా బిడ్డ. ఆ చిన్న డైలాగే కానీ చాలా నవ్వు వస్తుంది. అది చాలా, అది ఏడవడం కానీ మీద పడి ఏడవడం కానీ అదంతా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక జోనల్ వెళ్ళిపోతారు అందరు. ఏంటంటే మూవీస్ అన్ని ఒక లవ్ అది వెళ్ళే టైంలో ఒక ఫ్యామిలీ అనేది ఎట్లా ఉండాలి అన్నది సినిమా వచ్చింది అప్పుడు. అవును, అదే ఆ పల్లెటూళ్ళు ఎవరు బంధుత్వం అక్కర్లా, సొంత వాళ్ళు అయి ఉండాల్సిన అవసరం ఏం లేదు ఆ పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా అంతే. అవును, కొంచెం తెలిసిన వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అంత సున్నితమైన మనస్సులు పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు. అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి కూడా ఉండొచ్చు, కానీ బీజీ లైఫ్లో వాళ్ళు దాని గురించి అంతగా పట్టించుకోవట్లేదో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలని ఉన్నా వీళ్ళకి టైం సరిపోతుంది. అవును. ఇది చనిపోయేసి నర్స్ ఏది ఉంటుంది కదా మీ బావగారిది, ఎన్ని టేకులు చేసిరు, ఎంత నవ్వుకున్నారు అసలు ఆ టైంలో? ఒక్కటే నవ్వులు, మొదట ఒక్కసారి మాత్రం నవ్వారు, ఇంకా అక్కడి నుంచి లెగిస్తుంటేనే నవ్వేస్తున్నారు అంత జనాలు. వాళ్ళ నడుస్తున్నారు డైరెక్టర్ గారు, మీరు ఏడుస్తుండాలమ్మా, తాను అంత దిగ్గులో లేచిపోయి మీద పడుతుంటే మేమే నవ్వకుండా ఎట్లుంటామయ్యా అని వాళ్ళు, నవ్వద్దమ్మా అని అసిస్టెంట్లు అంతా. నేను లెగగానే సాయిలు మీ తాతేడిరా, బావేడిరా, చూడు తాతను చూడురా బావు, ఓ బిడ్డ వచ్చినా చూడ మీ అయ్యా. అమ్మా, అది అసలు ఏంటిది అసలు ఏడవడం అంటే ఊర్లలో అలా ఉంటుందా? ఉంటది బాగా ఏడుస్తారు పల్లెటూళ్ళలో. చాలా ఎవరికైనా సంబంధం లేదు, రక్త సంబంధం ఉండాల్సిన, స్నేహాలు ఉండాల్సిన, పోయి తొంగి చూడడం, వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తుంటే పాప. ఓకే, కానీ ఇది చేసేటప్పుడు మీరు నవ్వుకున్నారా? మీకు నవ్వు వచ్చేదా లేకుంటే వీళ్ళు నవ్వుతుంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు? మంచి సీన్. నాకు నవ్వు వచ్చేదిగా, చాలా పెట్టుకునేది అందుకు కవరింగ్ అన్నమాట వచ్చేది. పొయ్యి మీద ఆ హీరోయిన్ మీద పడబోతారు కదా, అంటే చాపుతాడు కదా ప్రియదర్శి. అప్పుడైతే ఏమి నవ్వి చచ్చిలో నేను తప్పుకుంటున్నా, అటన్నా మిస్ అవుతున్నా ఇటన్నా మిస్ అవుతున్నా, ఇట్లా పట్టుకున్నాను నన్ను గట్టిగా. ప్రియదర్శినితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా మంచి కుర్రాడు అండి, బాగా మాట్లాడటం కానీ నేను హీరో అని ఏం లేదు అబ్బాయికి. మమ్మల్ని అందరం కూర్చొని మాట్లాడక ఒక కుటుంబం లాగా. అందుకే నేను ఇప్పటికీ ఆ సీన్లు కానీ ఆ కూర్చొని మాట్లాడిన అవన్నీ కూడా నేను ఇంకా మర్చిపోలేదు. ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు గుర్తొచ్చి అప్పుడు ఇలా చేసాం కదా ఎలిదా ఒకటి, ఆ ఎండలో ఏందయ్యా ఈ ఎండకి ఆ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు నేను నల్లగా అయిపోతున్నా అని నేనంటే, వేణు నువ్వు నేనే అనాలమ్మా, నల్లదని అనుకో, వేణు నువ్వు నేనే చెప్పుకోవాలి, నల్లగా అయిపోతావు అది. అది ఇలా ఆ శవయాత్ర ఎన్ని రోజులు చేసారు ఊర్లో? అది అందరు ఒక్కొక్కళ్ళు వచ్చి ఏడవడము, మళ్ళీ ఉగ్గు కథ, ఇంకా ఏమేమి అవన్నీ దగ్గర 10-12 రోజులు పైన పట్టింది. శవాన్ని తీయడం మాత్రం 3 రోజులు అయింది. అక్కడ ఒక దగ్గర బయలుదేరింది, వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు అందరిని చూడడం కదా, చూపియడం కదా. కానీ మీరు ఏడవడం ఒక్క ఎత్తు అయితే ఆయన పాడ మీద పడుకోవడానికి ఎంత అవస్థపడ్డాడు. స్నానం చేయిస్తుంటే ఎండాకాలం ఓ నీళ్లు పోసి మళ్ళీ నీళ్లు పోసేసరికి ఆరిపోతున్నాయి. అయ్యో, అది పెద్ద బాధ అయిపోయింది ఆయనకి బాధ అయిపోయింది. కానీ ఆ సినిమా స్టార్టింగ్ అయినప్పుడు ఆయన చచ్చిపోతాడని ఎవరు అనుకోలే, టక్కున లేపేస్తారు ఆయన. అది క్యారెక్టర్ వేసిపోతుంది, ఊహించలేదు అసలు. క్యారెక్టర్ అసలు లేచి అంత ఆయనది ఇంపార్టెంట్ ఈయనేదేనా అన్నట్టు కూడా తెలియదు ఎవరికి. అవునవును, అంటే లాస్ట్ అసలు మనిషి లేకుండానే సినిమా మొత్తం కదా నడుపుతాడు. ఒక సీనే కనపడతాడు, 2 అక్కడ మొదట పిల్లోని లేపేది, అంతే, టీ తాగుతాడా మిషన్ కుట్టే దగ్గర, అంతే. ఆ నైట్
టోటల్లీ సినిమా అంతా ఆయన పేరే ఉంటుంది. ఆయన మీద నడుస్తుంటుంది. చాలా మంచి సినిమా అది. ఓకే. కానీ ఇంత మంచి చక్కటి అవకాశం ఎలా వచ్చిందంటే మీరు సురభి నాటకాలు వేసేవారు కదా, నాటకాలు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేశారు. అంటే మీకు ఏదైతే సురభి క్యారెక్టర్స్ ఉంటాయో అలాంటి సెటప్ కోసం సెటప్ అయితే వెళ్తున్నాము. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఫీల్డ్ వైపు నేను ఎందుకు చూడలేదు అంటే, నేను హైట్ లేను, కలర్ లేను, ఓకే, కొంచెం లావు, అది మనల్ని ఎవరు తీసుకుంటారులే అని ఒక విధమైన అయిష్టత. ఏమైనా ఆగేటప్పులకే కదా రాణులు రాజులేస్తే పూర్తిగా మారిపోతుంది, గెటప్ మొత్తం మారిపోతుంది. ఆ నాటకం రూట్లలో ఉండేవాళ్ళం. అందుకని అలా నేను ఎంత పెద్దగా ఆలోచించలేదు దీని గురించి. వస్తే అప్పుడప్పుడు వచ్చేదో 1-2 సార్లు వేయడం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన వచ్చాడు అసలు ఎత్తుక్కుంటూ, వేణుగారు మా కాలనీకి, ఇక్కడ సురభి వాళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ సురభి బాబావతి కొన్ని సినిమాలు చేసి ఉంది కనుక ఇందులో ముసలోళ్ళు దొరుకుతారు, పెద్దవాళ్ళు కావాలి అని. బాగా కొత్త వాళ్ళైతేనే తనకు అనుగుణంగా చేయించుకోగలనని అభిప్రాయం కావచ్చు ఆ అబ్బాయిది, వేణుగారిది. వచ్చాడు, వచ్చి అందరినీ 100 మందిని చేశాడు దగ్గర మా కాలనీలో, ఆడ మగ. సురభి వాళ్ళే. వాళ్ళు ఎవరు తెలంగాణ పలకడం లేదు, మేము 7గురమే లేడీస్. మాకంటే ఈ గ్రాంధికం కదా నాటకాలకు సంబంధించి, రాముడు ఏమన్నాడు, రాముడు బయలుదేరాడు, ఇలాంటి నాటకానికి సంబంధించిన పద్యాలు వాటి మిగతా వాళ్ళు ఎవరు అది చేయలేకపోయారు. మమ్మల్ని పాప ఎన్నుకున్నాడు ఆయన. 7గురిలో మీరు సెలెక్ట్ అయ్యారు. నేను, ఆమె చెల్లెలేసింది కదా పెద్ద ఆవిడ, అవునవును, ఆవిడ మాకు సంబంధించిన చిన్న కోడలు వేసిన అమ్మాయి లలిత, సురభి లలిత చిన్న కోడలు. మీరందరూ సురభి వాళ్ళే. అక్కడ కూర్చొని ఇద్దరు ఏడుస్తా ఉంటారు ఆడవాళ్ళు, ఇద్దరు పాటలో గంప పట్టుకుని, అందులో ఒక అమ్మాయి మా అమ్మాయి. ఇక్కడ ప్రియదర్శి హీరోయిన్ ని తీసుకొని వచ్చే దగ్గర ఇదంతా ఎవడ ఆస్తి పాలైపోతుందో అని అంటది గారు. ఆమె మా అమ్మాయి, మా వాళ్ళే. మేము 7గురు సెలెక్ట్ అయ్యాం ఆడవాళ్ళం. ముందు అది సంచి పట్టుకొని పోయే అమ్మాయి, మా బిడ్డ నీళ్లు పోసుకుందా, నువ్వు నీళ్లు పోసు ఫస్ట్ తాగే చోట ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి డాక్టరేట్ చేసింది థియేటర్ అట్లా ఆ అమ్మాయి. కానీ ఇన్ని నాటకాలు వేశారు మీరు, చాలా 100 నాటకాలు, వేల నాటకాలు, చిన్నప్పటి నుంచి కదా, చిన్నప్పటి నుంచి 1000 నాటకాలు చేశారు. మీ అరుణాదేవి నాటకం కూడా, అంటే సురభి నాటకాలు అంటే కూడా ఇట్లా వెయిట్ చేసే వాళ్ళట కదా అప్పట్లో. అప్పటికి కూడా అటు ఆంధ్ర సైడ్ అంతా ఉంది. కానీ వాళ్ళు ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకోవడం మూలన ఏమైనా ఫెస్టివల్స్ అయితే తప్ప మమ్మల్ని పిలవలేకపోతున్నారు వాళ్ళు. 40 మంది కావాలి నాటకం. సురభి అంటే లక్షలు ఖర్చు. కనుక వాళ్ళు ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే, లేదు కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే దీన్ని వేయించగలుగుతున్నారు నాటకాలను. అడపదడప వస్తున్నాయి నాటకాలు కూడా. ఇప్పటికి చేస్తారమ్మా నాటకాలు? చేస్తాం. మొన్న పోయిన విజయవాడలో ఆడాం, తంజావూరు వాళ్ళు ఆడించారు 6 రోజులు. ఇప్పటికీ చేస్తుంటారు. ఓకే. అసలు సురభి వంశంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు సురభి నాటకం నేర్చుకోవాలని రూల్ ఉంటుందమ్మా? రూల్ ఏం లేదు, ఇష్టంగా నేర్చుకున్నారు. అందులోనే కష్టాలు పడ్డాం, అందులోనే పెరిగాం కాబట్టి అందులో. అది 140 ఏళ్ళు అండి, 1885లో స్టార్ట్ అయింది ఈ నాటకం. అంటే ఆడవాళ్ళు ఆడవేషాలు వేసేవాళ్ళు కాదు, మగవాళ్ళే ఆడవేషాలు వేసే రోజుల్లో మా సురభి నుంచి ఆడవాళ్ళ వేషం వేయడం మొదలై. ఫస్ట్ మగవాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆడవేషాలు కూడా మగవాళ్ళే వేసేవాళ్ళు ఇదివరకు. ఆ భాగవతాలని, నాటకాలని, సినిమా కూడా రాజా హరిశ్చంద్ర కూడా అంతే, ఆయనే మొగాయనే. మొట్టమొదట మళ్ళీ ఆడవాళ్ళే వేసింది కూడా సినిమాలో సురభి పాపాబాయ్, లేడీస్ అంటే మా సురభి నుంచే వెళ్ళింది. తర్వాత మన ప్రహ్లాద మాటలు వచ్చిన తర్వాత ప్రహ్లాద కూడా సురభి కమలాబాయ్ అని మా తాతమ్మ గారు అనుకోండి. అలా వీళ్ళు మేమే ఉన్నాం, ఏదో మాకు సినిమాకి అనుబంధం, వస్తున్నాం ఆనాటి నుంచి నాటి సురభి ప్రభావతి దాకా మా దాకా ఫీల్డ్లోనే ఉన్నాం. సురభి ప్రభావతి గారు కూడా మీకు ఏమైతే సిస్టర్ అవుతారా? బాబాయ్ కూతురు. తను కూడా చాలా బిజీ అయిపోయారు. బిజీ అయింది, మంచి చాలా శ్రమ పడింది పాపం. చాలా ఇప్పుడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడింది అది రావడం. అది దొరసానిది నుంచి, దొరసాని సినిమా నుంచి వచ్చింది అమ్మాయి. అవును. కానీ మన కోర్ట్ సినిమా కూడా చాలా బాగుంది. చూసారా? మూవీస్ చూస్తుంటారు? చూస్తాను. టైం దొరుకుతుందా? డైలీ ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు, మనవరాలతో తిరగడం, ఆ టీవీ చూడడం, ఆ సీరియల్ చూడడం.
అయితే బలగం సినిమా అంతా ఇప్పుడు టీవీలలో కూడా వస్తుంటుంది కదా, ఛానల్స్లో వస్తున్నప్పుడు పక్క వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటుంటారు మీకు? ఇక అంతేలే, ఇంకంత మా వాళ్ళే ఉన్నారు ఎక్కువ అక్కడ. నవ్వుతుంటారు, బాగా పడింది నీకు, బలపడింది అని. కానీ ఎన్నో సినిమాలు ఉన్నా కూడా మీరు బలగం సినిమాని చాలా టెలివిజన్లో చాలా వరకు వస్తుంది. అదే 2 వారాలు తప్పించి వారం తప్పించి సాటర్డే సండే అదే కంపల్సరీగా ఉంటుంది. అవును, ఎక్కడొక దగ్గర ఉంటుంది. అదే సరే, మంచి సినిమా అలా పదే పదే చూసినా కూడా జనాల్లో ఆ అనుబంధాలు ఆప్యాయతలు తెలుస్తాయి. ఒకప్పుడు శంకరాభరణం కూడా అంత మంచి పేరు తెచ్చుకుంది. అవును. కానీ దీని తర్వాత మీకు అంటే ఆఫర్స్ పక్కన పెట్టేస్తే ఎవరైనా మీకు మెచ్చుకున్నారా? అరుణాదేవి మంచిగా చేశారు మీ క్యారెక్టర్, చాలా బలగం మూవీకి చాలా చోట్ల సన్మానాలు కూడా చేశారు, బట్టలు పెట్టారు. ఈసారి అదే కందుకూరులో పెట్టారు. ఈసారి బలగం సన్మానం చేస్తూ కందుకూరులో పెట్టారు ఈసారి. ఓకే, అవును. అప్పట్లో బలగం టీం అంతా తిరిగింది బాగా, అవార్డు బాగా. అదే రాకపోతే ఒప్పుకోమని గొడవలు చేసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, చాలా వెళ్ళేవాళ్ళు అంతా చాలా చోట్ల. మీరు కూడా 2 చోట్ల చూసారుగా, మీ చేతుల మీదుగా కూడా జరిగింది కదా సన్మానం. అవును, అహ్మద్ అనే అదే అవార్డ్స్ ఫంక్షన్. చాలా థ్యాంక్ యూ నాన్న, నన్ను ఎంత గొప్పగా అంటే నాటక పరంగా వేరు, అది కొద్ది మందికే తెలుస్తాం. అవును, అభిలాష ఉన్న వాళ్ళకే పరిచయం అవుతాం, వాళ్ళ మెప్పు పొందుతాం అంతవరకే. కానీ ప్రజలందరూ కోట్ల జనాభాలో మెప్పు పొందేటువంటి ఇది సినిమాని. మరి మీరు నాకు మొట్టమొదటి నన్ను సినిమా రంగం తరఫున నన్ను సన్మానించారు, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నేను ఎక్కడ అంటే నాది ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళని చూడడం, టాలెంట్ చూసి మనం రికగ్నైజ్ చేయడం. చాలా వరకు ఆ రోజు చాలా మంది వచ్చారు. అవును, ఓకే. అండ్ సురభిలో నాటకం చేసేటప్పుడు ఒక్క నాటకం మా కోసం వేసి చూపెట్టారా? చంద్రమతి కొడుకు చచ్చిపోయాడని వచ్చి చెప్తారు అందరు. పాము కరిసి కొడుకు చచ్చిపోయాడు అన్నీ. హరిశ్చంద్రుడు రాజ్యం మాట కోసం రాజ్యం ఇచ్చేస్తాడు, అప్పు ఉందని విశ్వామిత్రుడికి భార్య నమ్ముతాడు. ఆయన కాటి కాపరిగా ఉంటాడు ఆ బాకి తీర్చడానికి. ఆ భార్య పాపం ఒక బ్రాహ్మణుడి ఇంట్లో మహారాణి బోళ్ళు దోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ అదే కొడుకుని చూసుకుంటూ కాపాడుతుంటే ఆ కొడుకును కూడా ఏదో దర్భలు దెమ్మని పూజకి వెళ్తే పాము కొరిసి చచ్చిపోతుంది. ఓకే, వెళ్ళనియదు యజమానురాలు. బతిలాడి కాళ్ళ మీద పడి, ఏమన్నా నువ్వు మాకు వంటలు ఆర్పులు చేసి గిన్నెలన్నీ గడిగి పరుపులు వేసి మా కాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి తెల్లవారేసరికి మళ్ళీ రావాలి నువ్వు డ్యూటీ టయానికి అంటుంది ఆవిడ యజమానురాలు కలహకంటి అని. ఆమె కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. ఏడుస్తూ అట్లా అనకమ్మ, పాము కరిచిందని వాళ్ళు చెప్పారు, పాము కరిచిందని అంటే ఆవిడ పుట్టెక్కితే పాము గరక ముద్దు పెట్టుకుంటుందా తమ్మ కలహకంటకి. అట్లా ఆ విధముగా పలకవలి. కడ ప్రాణంబు నన్నవాడు విషమిక్కెన్ చచ్చెను కానలోన కొడుకు. అమ్మా నను వంపకుండిన యోగ్యుండైన వైద్యున్న చోటికి పంపుమమ్మా, బ్రతికి పంచాలు ఏమో సుతు. కడకాళ్ళంటి నమస్కరింతు సుత భిక్షం పెట్టి రక్షింపుమా. ఇది క్యారెక్టర్ లీనమైపోయారు కదా మొత్తం. అది ఆటోమేటిక్గా నేను సురభి ప్రభావతి గారు కూడా ఇంటర్వ్యూ చేశాను. అదొక ట్రైన్ సీన్ చేస్తుంది ఆమె, కళ్ళల్లో చల్లి నీళ్ళు జప్ప వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇప్పటిలో ఆర్టిస్టులు గ్లిజరిన్ వాడుతుంటారు ఎక్కువ శాతం. మీకు మేము బలగంలో కూడా ఆమె విజయలక్ష్మి గారు ఇన్వాల్వ్ అయితే అదే వస్తుంది సార్. ఈ క్యారెక్టర్ మాది, దానికి ఏమీ విధానం, ఈ క్యారెక్టర్ మాది, మనం ఈ పరిస్థితి ఇది అని మనసులో తెచ్చుకుంటే మాత్రం ఆటోమేటిక్గా ఇప్పటి వాళ్ళు కూడా రాగలుగుతారు. ఇన్వాల్వ్ కావాలి అందులో, అంకితం భావంతో చేస్తే మాత్రం ఇప్పటి వాళ్ళు మాత్రం చేయగలరు. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, ఏం తక్కువ వారేం లేరు. అదే చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. నేనైతే షాక్ అయ్యాను సురభి అది శిక్షణ. ఇప్పుడు సురభి నాటకాలకి బుర్రకథకి ఏంటిది, మీ హరికథలు కూడా చెప్తుంటారు. హరికథలు, బుర్రకథలు, నాటకాలు అన్నిట్లో ఉన్నారు. ఇచ్చేసేయాలి నాకు భారతరత్న.
పద్మశ్రీ అని భారతరత్న కాదేమో పద్మశ్రీనా పద్మశ్రీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ మీకు? ఏమో చూడ. వేల నాటకాలు చేశారు, కానీ నాటకాల రంగంలోనే ఎందుకు పరిమితం అయ్యారమ్మా బయటికి? అంటే చాలా వరకు నాటక నుంచి కూడా మేము బయట బ్రతకలేం అనేది ఒకటి. చిన్నప్పటి నుంచి కొంచెం దీనికి దూరంగా ఉండడం మూలాన ఎంతసేపు నాటకాలే కదా. అచ్చా. తెల్లవారు లేచింది నాటకాలు, నాటకానికి సంబంధించి అమ్మ వాళ్ళు వేస్తుంటే చిన్నప్పటి నుంచి ఆ పక్కనే కర్టెన్స్కి సట్రాలు లాగా ఉంటాయి, దాంట్లో కూర్చొని చూడడమే ఆ, ఇక ఇదే లైఫ్ మీకు? లైఫ్ ఇంకా అంతే. రాత్రి 9 గంటలకు మొదలు పెడితే 2 అయిపోయింది నాటకం అప్పట్లో. ఓకే. అది రాను రాను తగ్గింది అనుకోండి, టైమింగ్ తగ్గింది. స్కూలు మాకేం లేదు, ఇక మా టీచర్ అని పిలిపించేవాళ్ళు ఇంటికి. అది మేము ఎక్కడుంటే అక్కడ. అచ్చా. అంటే ఒక ఊర్లో ఓ సంవత్సరం ఉండేవాళ్ళం, ఓ. మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళేవాళ్ళం ఇలా. తర్వాత మా పిల్లల దగ్గరికి వచ్చేసరికల్లా అంటే మా చెల్లెలు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మొదలైంది. మా వరకు నేను మా అక్క వెళ్ళలేదు, కానీ మేము పెద్ద బాల శిక్ష ఇది మామూలు ఇంట్లో చదువు, పెద్దలు ఉంటారు కదా వాళ్ళు చదువు. మా చెల్లెలు వెళ్ళింది స్కూల్కి, మా తమ్ముడు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారు. మా నాన్న చదువుకున్నాడు బయట, ఈ సినిమాలు ఈ నాటకాలు సినిమాలు కాకుండా బయట పెట్టి చదివించారు మా నాన్నని మా తాతయ్య వాళ్ళు. అందుకని ఆయన పిల్లలు చదవాలని ఆయనకు ఉండేది, వీలైనంత వరకు మాకు ఇక్కడ చెప్పించడం. ఓకే. బయటికి పంపేవాళ్ళు, పంపగలిగితే టీసీలు కష్టం అయ్యేది. 6-7 నెలలకు ఒక క్యాంపు మన టీసీ కష్టం అయ్యేది, ఎగ్జామ్లు కష్టం. సరే అలాగే ఇలాగ నెట్టుకొచ్చేస్తా. కానీ ఇన్ని స్టేజ్ షోస్ ఇవన్నీ చేస్తుంటారు కదా, అంటే ఇప్పుడు అంటే మూవీస్లో ఇవి అంటే టేక్స్ ఉంటే మనం చేస్తుంటాం, కానీ స్టేజ్ మీద ఒకటే వర్షంలో వెళ్ళిపోతూనే ఉండాలి కదా. 2.5 గంటల పాటు 2.5 గంటలు ఎప్పుడు 15-20 మంది ఒకేలాగా ఉండాలి. ఎలా కవర్ చేసేవాళ్ళు? అంటే దాంట్లో మనం ఎలా లీనం? ఇంకా అంతే, ఇంకా వెళ్తున్నాం కదా, ఇక్కడ మనిషి చచ్చిపోయాడు అన్నా కూడా వదిలేయడమే సీన్. అదే కదా, నా మనుషులు చనిపోయినా కూడా వాళ్ళ నాటకాన్ని వదలరు వాళ్ళ అని మాకు ఒక మంచి పేరు ఉంది. అది జరిగింది కూడా. ఓకే. నేను బ్రహ్మంగారులు వేషం వేసా, నడుస్తూనే ఉంది నాటకం, పెయింట్స్ మొదలయ్యి మా అమ్మాయి పుట్టింది 2:45 ఓహో, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోయారు మీరు? వేస్తూ వేయడమే అంత. అంటే ఇవన్నీ కేర్ చేయరా మళ్ళీ? ఏం లేదు, పైకి ఎక్కాలి, ఆ గద్ద మీద వెళ్ళిపోవాలి, ఒక్కొక్కసారి తెగే కింద పడుతుంది, ట్రబుల్స్ వస్తాయి కదా, రథాల్లో నుంచి పడిపోతాము, అవుతుంటాయి మరి. అది అలా నేర్పారంతే, నాటకమే మనం జీవితం అంతా మొత్తం. అంటే అవి అంతా మేకప్ వేసుకుంటారు కదా నాటకాలకి, ఇవన్నీ ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేరు మీరు ఇప్పుడు అవి, ఆ గెటప్లన్నీ అంత బరువు. ఇప్పుడైనా లైట్ వెయిట్ వస్తున్నాయి, అప్పట్లో బాగా బరువుగా ఉండేవి, ఇత్తడి సామాన్లని అవన్నీ కూడా. ఎట్లా ఉండేది ఇంకా దాని మీద ఎనర్జీ, ప్రేమ అంతే, నాటకం పట్ల ఉన్న ప్రేమ, ఆ భక్తి వల్ల నాటి అన్నిటినీ ఇక దాటుకున్నాం. 86 దాకా బాగా ఉన్నామండి. 86 నుంచి ఇంకా టీవీలు మొదలయ్యాయి, ఇంటింటికి టీవీలు వచ్చేసరికల్లా ప్రేక్షకుడు వచ్చి నాటకాన్ని చూడడానికి పెద్దగా ఇష్టపడతలేడు, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఛానల్. అవును. హాయిగా వాడు డైనింగ్ టేబుల్ మీద స్నాక్స్ పెట్టుకొని ఈ ఛానల్ కాదంటే ఆ ఛానల్ మార్చి కలర్ఫుల్ వచ్చేసి. ఓకే. అప్పట్లో అంటే నాటకాలు వేసేటప్పుడు రంగ్స్ అన్ని యూజ్ చేసేవారు కదా, పెయింటింగ్ ఎక్కడి నుంచి తెచ్చుకో, అంటే పౌడర్ లాగానా లేకుంటే ఎలా ఉండేది? కలర్స్ ఉండేవి, దేనికదే ఉండే, మేము కలుపుకునేవాళ్ళం. వైట్ అని, ఎల్లో అని, రెడ్ అని ఇవన్నీ తెచ్చి ఎంత కావాలో అంత బాగా కలిపేసి. ఇన్ని అవర్స్ ఎలా పెట్టుకునేవారు అమ్మా? అంటే ఇన్ఫెక్షన్ స్కిన్కి ఏం కాదు? ఏమయ్యేది కాదు, అప్పుడు ఏమయ్యేది కాదు. కోకోనట్ మాత్రమే వాడేవాళ్ళం మధ్య తుడుచుకోవడానికి, ఏమయ్యేది కాదు. ఈ బ్రష్లు అంతా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, మేము అప్పుడు అగ్గిపుల్లల్ని సెట్ చేసుకొని అలాగా రెప్పలు పెట్టేసుకోవాలి అగ్గిపుల్లలు. డ్రెస్సెస్ కూడా హెవీగా ఉండేది కదా? అది మేమే కుట్టుకునేవాళ్ళం, మా దగ్గర ఎవరో ఒకరు ఉండేవాళ్ళు కుట్టేవాళ్ళు, ఎందుకంటే బయట వాళ్ళకి వచ్చేది కాదు కదా ఆ విధానం. అవి డ్రెస్సెస్ అవి రాణులు అప్పట్లో. మీరు ఎన్ని రాణుల వేషాలు వేసారా? చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు వేసాను, తల్లి వేసేది వేసాను, చిన్నప్పుడు కృష్ణుడు వేసాను, తల్లి వేసేది వేసాను. ఒకసారి ఆ వేషానికి ఒక డైలాగ్ చెప్పారా? అది శశిరేఖని అభిమన్యుడికి ఇస్తానంటాడు బలరాముడు. శశిరేఖ తల్లి రేవతి బలరాముని తిడుతుంది, ఏముందని ఇవ్వాలి అని. అది సీన్. రేవతి నేను, అది ఇంతకుముందు మీరు చూసారు కదా ఫోటో. ఇది మీ బుద్ధియా లేక మీ తమ్ముని బుద్ధి అరుగు తెచ్చుకున్నారు, లేకున్నా మరేమనవలై కూటికి గుడ్డకు మోము వాచి అడవులందు సంచరించు పాండవులతో వియ్యమా, ఉండుటకు ఇల్లు లేదు, తినుటకు కంచమైనను లేదు, ఏమి చూసుకొని ఆ చిన్నారి బిడ్డను వారికి ఇచ్చుటకు పూనుకున్నారు. భూతము పట్టినది నాకు కాదు, మీకు మీ తమ్మునకు, మనకేమి 10 మంది కనుకనా ఒక్కగానొక్క కూతురు, చక్కగా దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకొనినాము.
ఒక రాజలక్షణ లక్షితుడైన రాజకుమారునికి ఇచ్చి వైభవముగా వివాహము గావింపవలేను గాని కటిక దరిద్రుల కొసంగుటకు మీ మనసెట్టు నొప్పినది. అంతకు వచ్చిన నాడు శశిని వారికి ఇవ్వవలనని వచ్చిన నాడు శశిని గొంతు నొలిమి ఆమె పారవేసిన మంచిది కదా. ఏమందురు వావ్! అసలు ఇప్పటి కళలు ఇవన్నీ ఎక్కడ పోయినాయమ్మా, అంతరించిపోతున్నాయి కదా. ఇది అవునండి. ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలు మీరు జర్నీ చేశారు దాంట్లో, అండ్ ఇప్పుడు అవి లేవు. ఎవరు నేర్చుకోవట్లేదు, అంత కష్టపడి చెప్దామన్నా కూడా ఇప్పటి బీజీ లైఫ్కి ఎవరు వినడం లేదులే. పిల్లలు ఎవరు మీరేం సంపాదించారు దాంట్లో అంటున్నారు. మొదటి మాట ఏం కూడా పెట్టారు, ఇష్టం ఉంటే తప్ప వాళ్ళు ఇందులో రావట్లేదు. ఇది వృత్తిగా చేసుకోలేకపోతున్నారు. వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో మనస్తృప్తి కోసం వేస్తున్నారు కొంతమంది. అప్పుడప్పుడు అలా ఇక వంశపారంపర్యంగా ఉండాలి. డబ్బులు ఎలా ఉంటుందమ్మా, ఇన్కమ్ ఎలా ఉంటుంది దీంట్లో? తక్కువే. అప్పట్లో అంటే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంతమందిని తీసుకొని వెళ్తే అంత ఖర్చు బాగా తక్కువగా ఇచ్చేవాళ్ళు అందరికీ అమౌంట్. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ మూవీస్ లైఫ్ ఎలా ఉంది అంటే బలగం తర్వాత ఈ మూవీస్ కొన్ని చేస్తున్నారు అన్నారు కదా, మూవీ లైఫ్ ఎలా ఉంది? మూవీ లైఫ్ బాగానే ఉంది, ఇందులో బాగానే ఉంటుంది ఇన్కమ్. మరి అసలు ఇన్కమ్ బాగానే ఉంటాయి. అవి మా సొంతం కదా. 1000 రూపాయలు వచ్చిన మాకే, 500 వచ్చిన మాకే, 10,000 వచ్చిన మాకే కదా సురభి. కానీ ఇక్కడ బాగుంటుంది, బాగానే చూస్తుంది. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కొడుకు ఒక కూతురు. అబ్బాయి బీఎస్సీ చేశాడు, అమ్మాయి లలిత సంగీతం డిప్లొమా చేసింది, ఇంటర్ చేసింది. అమ్మాయికి పెళ్లి చేసాం. అమ్మాయి నాటక రంగంలోనే ఉంది. నారదుడు, కృష్ణుడు, రుక్మిణి మొదలైన వేషాలన్నీ అమ్మాయి వేస్తుంది. మా అబ్బాయి ముందుగా మొన్నటి వరకు కూడా వద్దు ఈ నాటకాలు అంటూ ఏవో వ్యాపారాలు మొదలుపెట్టేసరికి అన్నీ లాస్ అయిపోయాయి. అయ్యో. 2 ఈసీఎంలు, లారీ, కారు అట్లా కిరాయికి తిప్పుతూ లాస్ వచ్చేసింది బాగా. అందుకని ఇంకా మళ్ళీ బిజినెస్ జోలికి లేదు. బాగా 20 లక్షల దాకా అయింది అప్పు. ఓకే. అన్నీ కట్టుకుంటే వాడు వదిలేసి మళ్ళీ మా కీబోర్డ్ పట్టుకున్నాడు మా అబ్బాయి. ఓకే. ఎలా ఉంది మరి? ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది, బాగానే ఉంది. అసలు బిజీగా ఉన్నాడు వాడు, ఖాళీ ఉండడం లేదు. ఈ పద్యనాటకాలు లేవు ఇప్పుడు, బయట ఆడుతున్నారు కానీ పాపం వాళ్ళింత బడ్జెట్ ఈ రాజులు రాణులు ఆడలేక సోషల్ ప్లేలు, సమాజంలోకి సంబంధించినటువంటి చాలా విషయాలు, అదే మామూలు ప్యాంటు షర్ట్లు వేసుకొని 4, 5 దానికి ఆ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు వెనక సీన్ సందర్భానికి బట్టి. ఓకే. ఆ డైరెక్షన్ అంతా వీడు చేస్తాడు మా వాడు, కీబోర్డ్ వాయిస్తూ. ఓకే. ఎప్పుడైనా బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి, ఎందుకు లేవు. పోయింది, ఆ లారీ యాక్సిడెంట్ అయింది, బాగా ఏడ్చాము వాడు నేను. అప్పులైపోయాయి, పిల్లోడు మరి భరించలేక ఏమన్నా చేసుకుంటే అనే భయం వేసి రాత్రులు బాగా కాపలా కాసేదాన్ని వాడిని. టైం చెప్పలేం, పక్కనే రైలు ట్రాక్ కూడా ఉంది. బాగా భయం వేసేది అప్పట్లో. ఊరికే వాడిని చూసుకుంటూ పోతే పోయింది లేరా అంటూ నచ్చ చెప్పుకుంటూ వచ్చాము. అది ఇల్లు తీసేసాం, అమ్మేసాం. ఇల్లు అమ్మినాక కూడా 2-3 ఏళ్ళు కట్టుకున్నాం అప్పు. అంత బాధ, అన్ని అప్పులు అయిపోయాయి. అమ్మాయి బాగానే ఉంది, పెళ్ళి వాళ్ళు మంచిగానే ఉన్నారు, పర్వాలేదు. అయితే మా సంస్థ నడుస్తున్నప్పుడు మాకు గవర్నమెంట్ సహాయం ఏం లేదు అప్పట్లో. ఆడితేనే, నాటకాలు ఆడితేనే ఉండేది. కనుక మేము ఆపేసి హరికథలు చెప్పుకుంటూ ఊరికే ఉండలేక బ్రతకాలి కదా ఏదో ఒక పని. అవును. మేము పెట్టని పనే లేదు. నేనైతే హోటల్ పెట్టా. మనం చప్పట్లు కట్టి మర్యాదలు అందుకునేటోళ్ళం, గరిటలు ఏం తింటాం. అవును. ఇది ఇక్కడ ఈ అరుణాదే ఊరుకోవట్లా. ఎంతకొచ్చిన గరిటలు ఏదో హరికథలు నేర్చుకున్నప్పుడు, హరికథలు, రామాయణం, భారతాలు, ఊర్లో ఇక్కడ ఒక దగ్గర చెప్తుంటేనే ఇంకొక ఊరోళ్ళు మాట్లాడుకొని తీసుకెళ్లేవాళ్ళు మా ఊళ్ళో. బాగానే. అందుకే 12 మందిని కూడా 13-14 ఏళ్ళు పిల్లలు చదువుకున్నారు, అంతా దీని మీదే. మళ్ళీ సెకండ్ సార్ మళ్ళీ ఇబ్బంది. ఆయన చనిపోయాడు, బస్సులో చనిపోయాడు. వైద్య సహాయం అందల, అడవిలో వస్తూ ఉంది బస్సు, తీసుకొచ్చేసారు గద్వాల దగ్గర. మీ ఆయన కూడా నాటకాలే? మంచి హాస్యం వేషాలు. అంటే నాటకం వేస్తూ తపలా జరిగిందా? కాదు, జాతరకి వెళ్ళారు వాళ్ళ చెల్లెలు అమ్మ రమ్మంటే నేను వెళ్ళలే, కర్మ నేనుంటే ఏదో ఒకటి చేసిద్దాన్ని. ఆ అమ్మాయికి అంతకు తెలియదు. ఆ అమ్మాయి పాపం కాస్త అమ్మాయికి నాటకాలలో లేరు వాళ్ళు, బయట ఏదో ఆ జాతరకి పిలిస్తే వెళ్ళాడినా
వచ్చేటప్పుడు పడుకుంటాను అన్నాడంట, ఆయనకు సీట్లో పడుకున్నాడు అనుకుంది. నిద్రలో పోయింది ప్రాణం. ఓకే. ఇక అక్కడ బస్సు దిగి వెంటనే కారు కట్టుకొని మేమున్న దగ్గరికి వచ్చారు, కానీ హాస్పిటల్ తీసుకెళ్ళారు, కానీ లేట్ అయిపోయింది చాలా. ఎక్కడో మాసమ్మ జాతర అంటే గద్వాల దగ్గర, చాలా దూరము. ఓకే. మీరు ఆంధ్రానా తెలంగాణనమ్మా? నిజాయితీగా చెప్పాలంటే మహారాష్ట్ర నుంచి మేము వలస వచ్చామంట. మీరు మహారాష్ట్ర వల్ల? కానీ మాకు ఏ భాష రా. నేను పక్కా దేవరకొండలో పుట్టా, తెలంగాణ. ఓకే. అలా పుట్టడం వల్లనే ఇలా మీరు కడప దగ్గర ఉన్నారంట. అప్పుడు శివాజీ చనిపోయాక గొడవలు, ఊరికి కళాకారులట మా వాళ్ళంతా, మా తాతలు వాళ్ళ తాతలంతా, ఏది శివాజీ గారి ఆస్థానంలో. అప్పుడు అందరూ యుద్ధం కదా, ఇక వీళ్ళు వాళ్ళ గొడవలలో ప్రాణభయంతో పారిపోయి కడప దగ్గర ఒక ప్రాంతంలో చిన్న ఊరులో తలదాచుకున్నారట. దాన్ని సొరుగు అనే గ్రామం, చిన్న గ్రామం. అక్కడ తలదాచుకుని మరి ఎట్లా బ్రతకాలి ఏంటి, మనకు వచ్చిన కళలే ఇక్కడ రాజుల దగ్గర, ఈడ దొరల దగ్గర అని అలా మెల్లగా స్టార్ట్ అయ్యా. దొరల దగ్గర వాళ్ళ వేసేసరికి వాళ్ళ సహాయంతో కొన్ని రేకులు, కర్టెన్స్ అలా వాళ్ళు మెల్లమెల్లగా సంపాదించుకొని ఎంత 4 లారీలు 5 లారీల సామాను ఉండేది మాది. బిట్ వరకు, సెట్ వరకు అన్నీ కదా. మరి అక్కడే అగ్ని పుట్టేది, అక్కడే నీళ్లు పడి, అక్కడే పక్షులు ఎగిరిపోయాయి. ఇవన్నీ చేస్తాం. ఒకసారి చూడాలి మీరు, వినాయక చవితి అప్పుడు ఆడతాం చూడండి. ఇక్కడే మా కాలనీలో లింగంపల్లిలోనే. ఓకే. అవన్నీ రెడీ చేస్తారా? ఇప్పుడు అందుకే మమ్మల్ని సురభి నాటకాలని పిలుస్తారు వాళ్ళు ఇప్పటికి కూడా. లక్షలు. సురభి అంటే ఏంటిది అసలు? అదే ఆ సొరుగు నుంచి స్టార్ట్ అయ్యే సంస్థ పేరు సురభి. అంటే కామధేనువు అన్ని, అదే ఒక కోరినవన్నీ ఇచ్చేటువంటి ఒక ఆవు అన్నమాట, దాని పేరు. మా వల్ల ఆ ఊరికే పేరు వచ్చింది, సురభిగా మార్చారు దాన్ని ఈ మధ్య కాలంలో. ద్రౌపది వేషం వేశారా మీరు? ఆ చీరలు ఆగుతుంటే అది ఇట్లా కొన్ని సందర్భాలు ఇరుక్కుంటాయి కదా. ఇరుక్కుంటాయి, ఎందుకు ఇరుకాయి? ఫ్యాన్లలో ఇరుక్కుంటాయి. ఫ్యాన్లు పెడతాం కదా పోవడానికి. అవును. డిస్టర్బ్ అవుతూనే ఉంటుందిలే. పాము వెళ్ళి కాటేస్తుంది, పాము కాటేయడానికి వచ్చినప్పుడు గద్ద వస్తుంది, ఆ గద్ద మధ్యలో ఇరుక్కుపోతుంది. ఈ పాము ఇక్కడ ఎట్లా కవర్ చేస్తారు అన్ని? అదేలే సెట్ చేసుకుంటాం. ఒకవేళ మిస్టేక్ జరిగితే మీకు ఎవరైనా గురువులు ఉండి ఏమైనా తిట్టడం కానీ అలా జరుగుతుంది? కొట్టడం, ఇంకా తిట్టడం దాకేనా, ఆ కొట్టడం ఏముంది, కొట్టి మాట్లాడతాం. ఏదైనా చెడిపోయిందంటే అందరు గజగజ ఉనికిపోయేవాళ్ళు. పద్యం తప్పుబడిన మాట పోయినా కూడా పడ్డాయి రాయు. నాటకం అయిపోయాక ఉంది మాకు వీపు విమానం మోత. మొన్న నేను రాజేంద్ర ప్రసాద్ గారిది హరికథ అని మూవీ చూశాను. అంటే ఎక్కడంటే వాళ్ళు రెడీ చేసుకోవడం, నైట్ అయ్యడం చూశాను హరికథ. ఆయన కొన్ని వాళ్ళంతా మా వాళ్ళే, మా తమ్ముడు, ఇంకొక ఆయన అన్న. ఓకే. అంతా మొత్తం ఆయన వెనక ఉన్న టీం అంతా మాదే. రాజేంద్ర ప్రసాద్ గారు కాకుండా సురభి టీం మొత్తం. ఒక హీరో కాకుండా, అదే హీరో చంపే అబ్బాయి ఆయన కాకుండా, సౌండ్ ఎక్కువ పెడతాడే అని చెవులిదే, వాడు మా వాడే సాయి అని. మిషన్ కుడతాడు మాధవ, ఇంకొకడు ఆయన కూర్చొని ఉంటాడు, అంతా మా వాళ్ళే. ఒక చంపే అతను కాకుండా మిగతా వాళ్ళ, రాజేంద్ర ప్రసాద్ కాకుండా ఆయన టీంలో ఉన్న వాళ్ళంతా మా వాళ్ళు. ఆయన ఇంట్లో ఉన్న కనపడుతుంటారు కదా ఆయన. ఆ షూట్కి ఎంత సామాన్లన్నీ మీరే ఇచ్చారమ్మా అవన్నీ? సురభి నాటకాలు అదే అన్ని మావే. ఆ మేకప్ కూడా మా తమ్ముడే చేశాడు రాజేంద్ర ప్రసాద్కి. మాధవ చెప్పాడుగా, మాధవ్ చేశాడు, ఎంత బాగా చేస్తాడు. నన్ను హిరణ్యకశిపుడు గెటప్ అవన్నీ. కానీ చాలా బాధ ఉంటుంది లైఫ్ అది చూస్తుంటే. అంటే ఎక్కడ రెడీ చేసుకొని ఎడ్ల బండ్ల మీద వెళ్ళిపోవడం, చాలా చాలా ఇబ్బంది. కొత్తగా ఊరికి వెళ్ళిన దగ్గర చాలా వాళ్ళతో పరిచయాలు ఏర్పడేదాకా ఇబ్బందులు పడేవాళ్ళము. అంటే లేడీస్ కదమ్మా, చాలా వరకు నాటకాలు వేసే వాళ్ళు చిన్న చూపు చూస్తుంటారు, కొంచెం వెళ్ళేవాళ్ళం కాదు స్కూల్కి, ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు బాలనాగమ్మ నాటకం ఉంది, డ్యాన్స్ ఆడాలి, సంగు ఆడితే కళారూపంగా చూసేవాడు చూస్తాడు అద్భుతంగా. వాడి ఆప్యాయత, వాడి అభిమానాన్ని కొంతమంది డాన్సర్లు కదా అన్నట్టు చూస్తుంటారు. తర్వాత నెమ్మదిగా ఊళ్ళో వీళ్ళు బంచ్ వాళ్ళు, వీళ్ళ నాటకం అదే కొంచెం పరిచయం అయ్యేంత వరకు కొద్దిగా మమ్మల్ని మేము రక్షించుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఉండేది అప్పట్లో. ఇంకా రానా మారిపోయిందిలేండి. అంటే కొంచెం అంటే నాటకాలు అనగానే ఇంట్రెస్ట్గా నేను చిన్నప్పుడు లవకుశలు వేసినప్పుడు
ఊరికి ముందే వచ్చేవాళ్ళు బండ్లు కట్టుకొని ఆ, టికెట్ దొరకదని ఓకే. టికెట్ దొరుకుతుంది వచ్చి ఇక్కడ అన్నం వండుకునే వాళ్ళు పచ్చళ్ళు తెచ్చుకొని మధ్యాహ్నం 3 దిగిపోయేవి అన్ని ఎడ్ల బండ్లు నాటకం కోసం. నాటకం కోసం ఓకే. నాటకం ఒక్కొక్క ప్రదర్శన 14-15 వేసేవాళ్ళం. లవకుశలో ఒక 14-15 వేసేవాళ్ళం. మళ్ళీ హరిశ్చంద్ర ఒక 12-13 అలా ఏ నాటకమైనా అన్నీ ఈ పురాణాలకు సంబంధించినవి. మంచి ధర్మాలు నీతి మార్గాలు చెప్పి అనసూయ, కృష్ణలీల, అదే రామాయణానికి సంబంధించిన లవకుశ లేదు, లంకా దహనం, ఇలా సీత. ఇవన్నీ ఎట్లా ప్రాక్టీస్ చేపిస్తారు పిల్లలకి చిన్నప్పటి నుంచి మీకు? ఇంకా ఇదే తెల్లారులేస్తే ఇదే కదా, కూర్చోబెట్టి చెప్పడం వాళ్ళు వేసిన వాళ్ళు వేస్తుంటే ఇంటూనే ఉంటాం కదా, మళ్ళీ మీరు వేయాలని ప్రాక్టీస్ 24 గంటలు దాని మీదే ఉండేవాళ్ళు. ఓకే. ఎప్పుడైనా భగవద్గీత ఇవన్నీ చదవడం జరిగిందమ్మా మీరు? చదువుతాము. భగవద్గీత కూడా చదివిస్తారు కదా తెలియాలని. నేను హరికథలు మొదలుపెట్టాక బాగా చదివాను. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు చదువుతా. ఓకే. అండ్ లగ్గం సినిమా కూడా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. ఇంత టీం వర్క్గా లేము, సరదాగా ఫస్ట్ టైంలో కలిసిన వేళ విశేషమో తెలియదు కానీ బాగా ఫ్రెండ్షిప్గా కూర్చుని ఉండేవాళ్ళము. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు, రోహిణి వాళ్ళు అలా అంటే హాయ్ అన్నట్టు. ఓకే. మీది బల్గం టీం అంతా ఇప్పుడు టచ్లో ఉన్నారా? మాట్లాడుకుంటుంటారా? అందరం వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఆయనకు పాపం బాగాలేదంట కదా. ఎవరికండి? అదే కొమరయ్య తమ్ముడు వేసాడు అంజన్న ఓకే ఓకే. బాబు గారు వరంగల్ ఆయన. ఓకే. అదే మా నాన్న కోసం మా అన్న కోసం ఇంత స్థలం కూడా లేదారా అని అదే ఆయన పాపం షుగర్ ఎక్కువైపోయిందంటే హాస్పిటల్లో ఉన్నాడని తలా కొంచెం ఏదో అమౌంట్ ఇస్తున్నారు. నేనైతే ఏం చేయలేదు లేండి, వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అంటే ఆ పాట వింటుంటే అందరికీ రోమాలు వచ్చేసి ఏడుపు వచ్చేస్తుంటుంది. బల్గం సినిమా లాస్ట్ క్లైమాక్స్. మీరు ఆ పాట అక్కడ పాడిరా లేకుంటే జస్ట్ వాయిస్ ఏమైనా పెట్టడం జరిగిందా? వాళ్ళు వేరే వాళ్ళు అసలు సహజంగా వాళ్ళు పాడేవాళ్ళంట. అదే తీసుకొచ్చారు వాళ్ళు సహజంగా ఇలా చనిపోయినప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గర పాడేవాళ్ళ వాళ్ళ వృత్తే అది. ఏదో జంగాల ఏదో అంటారంట, మనకు తెలియదు. వాళ్ళ వృత్తే అది, అందుకని అంత ఇదైంది. పాడిరు కొంచెం డిస్టర్బ్ అయింది. ఆయనే బాగా అదంతా సెట్ చేశాడు. వాళ్ళు చెప్పే ఒకలాగా ఉంది వాళ్ళు పాడేది, ఆయన దాన్ని వేణుగారు అంతా సెట్ చేశారు. చేసి వాళ్ళతో పాడిచ్చాడంట. పాడిచ్చారు. ఓకే. ఏడుపు వచ్చిందా సెట్లో కదండి, ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి అది అన్నదమ్ములు యాక్చువల్లీ ఉండనే ఉంది కదా, ఆ బాధ వేస్తుంది. అందరూ నిజంగానే ఏడ్చారు. ఎవరు అక్కడ గ్లిజరిన్ వాడిన వాళ్ళు ఏం లేదు అప్పుడు ఆ టైంలో అంతా ఏడ్చారు. ఓకే. అండ్ మీ సీన్ బల్గం సినిమాలో చూస్తే ఫస్ట్ సీన్ హాస్పిటల్ సీన్ అట కదా, కామెడీ. ఎలా చేశారంటే ఫస్ట్ స్టోరీ చెప్పారు మీకు లేకుంటే యాక్షన్లోనే దిగారు? ఇది సీను కాళ్ళు నొస్తున్నాయి, తర్వాత చెప్తాను నీకు స్టోరీ డైలాగులు, ఇది నువ్వు పట్టుకో ఒకసారి అనుకో, ఎలా అనాలో అనుకో, ఏదైనా తేడా అంటే నేను చెప్తాలే మైక్లో ఇక్కడి నుంచి అన్నాడు. కాస్త చదివాము, కొంచెం అనుభవం ఉంది కానీ నాటక అనుభవం, బాధ డైలాగ్ ఎలాగయ్యింది అని. అమ్మా అయ్యా అమ్మా అనుకుంటూ రవి నీరా వాళ్ళంతా కాళ్ళు నొప్పులు. ఎప్పటి నుంచి అంటాడు? ఎప్పటి నుంచి అంటే కొమరయ్య బాగా చనిపోయినాక 3 వద్దుల నాడు పిట్ట ముట్టలే కదా, నేను కాలు రెక్కలు గుంజుకోబాయ్ 5 వద్దుల నాడు గదే కదా, రాష్ట్రకి వస్తుంది ఏదైనా గట్టి గోళీ బిడ్డ. ఇంకొకటి రచారవి వాళ్ళ రోహిణి వాళ్ళ ఇంట్లో చచ్చిపోతాయని చేస్తే మీకు కూడా ఇక మూడిందని అంటారు కదా, నెక్స్ట్ నువ్వే అంటారు కదా, అక్కడనే బయటకు వచ్చి కొట్లాడుకుంటారు కదా సీన్. మేము మేకింగ్ సీన్ కూడా చూసిన, నేను చాలా నవ్వుకుంటారు కదా. అదే నన్ను నా మీద అంటే ఏంటరా 10 రూపాయలు కూడా ఏదో డైలాగ్ అక్కడ గుర్తులేదు. ఇంకా అమ్మ ఇంకా ఏంటిది అంటే నాటకాల నుంచి సినిమా వైపు వచ్చేసిన, సినిమా వైపు నుంచి బల్గం ఆర్టిస్ట్ అనగానే నయనతార, అరుణదేవ్ అనేది దేవుడేరుగా ఇంకా అంతే. అది మేము అసలు అయిపోయింది. ఇంకా నాటకాల్లో కూడా ముసలి వేషాలు తప్ప పెద్దగా ఏమి వేసి ఎంత రాణులు ఎంత ఏముందిలే అయిపోయింది మా పని అని టైంలో సెకండ్ ఇన్నింగ్స్ అనాలా
ఏమనాలో అంతేనా? అమ్మ చాలా ఆనందంగా ఉంది. అండ్ బలగం అంటే నాకు ఏమనిపి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నా అంటే బలగం తర్వాత అందరు బిజీ అయిపోయారు. అరుణమ్మ ఎందుకు ఈ నయనతార ఎక్కడ కనిపిస్తలేదు, అసలు ఏంటిది, ఆమె గురించి కనుక్కునే వాళ్ళు లేరు అని నేను ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ అమ్మ. సినిమాలు ఎలా ఉన్నా కూడా మీ అందరి ముందుకు మరొక్కసారి వచ్చి మాట్లాడే అవకాశం, నా జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకుని మెమరీస్ అన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు మీకు కూడా. అలాగే మరొకసారి మరి బలగం ద్వారా మీ అందరికీ పరిచయం చేసిన వేణు గారికి కూడా శతకోటి వందనాలు. ఓకే, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలమ్మా, ఇంకా మంచిగా మమ్మల్ని అల్లరించాలి, నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇంకా మంచి నాయనమ్మ అమ్మ క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను. హీరోయిన్గా చెప్తారా ఇస్తే అవకాశం? ఎవరయ్యాలి హీరో? మళ్ళీ కొమరే బాబాని పట్టుకురాకండి. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.